ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు మీరు పరుగులు తీస్తూనే ఉంటారు. చింత హృదయంపై భారమై నిలుస్తుంది. పిల్లల బాధ్యతలు, భవిష్యత్తు గురించి అనిశ్చితి మరియు మనసులో అసలు ప్రశాంతత ఉండదు. ప్రతి సాయంత్రం అలసటతో గడుస్తుంది, రాత్రి మాత్రం ఆందోళనలో మునిగిపోతుంది. కానీ మీరు కోరుకుంటే అల్లాహ్ సహాయంతో మీ పరిస్థితులు మారవచ్చు. మీ జీవితం మార్చడానికి అల్లాహ్ వద్ద సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా చదవండి. మొదటి మరియు ముఖ్యమైన విషయం, అల్లాహ్ను ఆరాధించడంలో, ఆయన పనుల్లో, ఆయన పేర్లలో, ఆయన గుణాల్లో ఎవ్వరినీ ఆయనతో భాగస్వామి చేయకండి. అదే షిర్క్. అల్లాహ్తో ఎవరినైనా భాగస్వామి చేయడమని అంటారు. ఎవరైనా తౌబా, పశ్చాత్తాపం లేకుండా షిర్క్ మీదే చనిపోతే అతనికి శాశ్వత నరకం. మోక్షం స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసనలో మాత్రమే. తౌహీద్, అల్లాహ్ ఒక్కరే దేవుడు అని నమ్మడంలోనే ఉంది. ఇప్పుడు ప్రశ్న, ఆచరణాత్మక జీవితంలో తౌహీద్ ఏకేశ్వరోపాసన ఎలా జీవిస్తుంది? అల్లాహ్ ఆజ్ఞలను ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లముకు ఎలా నేర్పారో అలాగే అనుసరించండి. సున్నహ్ ప్రవక్త యొక్క మార్గంపై నిలకడగా ఉండండి. బిద్దత్ కొత్తగా ప్రవేశపెట్టిన ధర్మకార్యాల నుండి దూరంగా ఉండండి. 5 వేళలా నమాజ్, అదనంగా తహజ్జుద్, అర్ధరాత్రి ప్రార్థన చేయండి. ఉదయం, సాయంత్రం అక్కార్, అల్లాహ్ స్మరణను అర్థంతో చదవండి. దువా చేసుకోండి. మీ ప్రతి అవసరాన్ని అల్లాహ్ ముందే పెట్టండి. ఏ అవసరం ఉన్నప్పుడు సలాతుల్ హాజత్, అవసర నమాజ్ చదవండి. తరువాత అల్లాహ్పై నమ్మకం ఉంచి ప్రయత్నం ప్రారంభించండి. ఏ నిర్ణయం ముందు కూడా ఈస్తిఖారా, అల్లాహ్ నుండి మంచి మార్గం కోరడం చేయండి. అప్పుల నుండి రక్షణ దువా చదవండి. కోరికలను నియంత్రించండి. మంచి పనుల్లో ముందుండండి. పాపాల నుండి దూరంగా ఉండండి. తక్వా, అల్లాహ్ను ప్రతిక్షణం గుర్తుంచుకోవడం అలవాటు చేసుకోండి. ఖురాన్, సహీహ్, హదీస్లను నమ్మకమైన పండితుల నుండి నేర్చుకోండి. మరి ఇంటికి బరకత్ తెచ్చే చిన్న చిన్న ఆమాల్. రోజు ప్రారంభం తెల్లవారుజామున ఫజ్ర్ నమాజ్తో చేయండి. ప్రతి పనికి ముందు బిస్మిల్లా చెప్పడం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. ఇతరులకు భోజనం పెట్టండి. సదఖా చేయండి. నమ్మదగిన స్వభావం కలిగి ఉండండి. తగాదాల నుండి దూరంగా ఉండండి. ప్రతి పనిని దువాతో ప్రారంభించండి. ఇదంతా అల్లాహ్ కోసమే చేసినప్పుడు ఆందోళన మరియు భయం హృదయాన్ని వదిలివేస్తాయి. ఆశీర్వాదాలు జీవనోపాధిలో వస్తాయి. ఇంట్లో ప్రేమ పెరుగుతుంది. మీరు ఏళ్లుగా వెతుకుతున్న ప్రశాంతత జీవితంలో ప్రవహిస్తుంది. ఎవరైతే తన విశ్వాసాన్ని ఇలా బలపరుస్తారో అల్లాహ్ అతని హృదయాన్ని మారుస్తాడు, అతని పరిస్థితులను మారుస్తాడు మరియు అతనికి ద్వారాలు తెరుస్తాడు. ఈరోజే ఒక అడుగు వేయండి. ఈరోజే ఈ చర్యలను ప్రారంభించండి.